టాలీవుడ్ ని తమ డాన్స్ తో పిచ్చెక్కించిన హీరోలు ఎవరో చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ తనకు డాన్స్ రాదని తెలిసి కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేయగలరు. డాన్స్ మాస్టర్స్ ఏదైనా కొత్త స్టెప్ చెప్తే ఎందుకయ్యా మీరంతా కష్టపడతారు, మీరేం చెప్పినా నాకు వచ్చినవే 2-3 స్టెప్స్ అని తన మీద తనే జోక్స్ వేసుకునేవారు. తక్కనకు ఝుంఝుం తక్కనకు ఝుంఝుం తక్కనకు రుర్రు అసలు కసరు ఇక నావేనమ్మా. హైలైట్ ఏంటంటే ఎస్వి కృష్ణారెడ్డి ఆయనతో స్పెషల్ సాంగ్స్ పెట్టి మరీ తన సినిమాలని సూపర్ హిట్ చేసుకున్నారు. అది అప్పట్లో కృష్ణ గారి క్రేజ్. జగపతి బాబు అతని కట్అవుట్ కి డాన్స్ కి ఏమాత్రం సంబంధం ఉండదు. అతని డాన్స్ లో నర్వస్నెస్ కనిపిస్తుంది. మెత్త మెత్తగా వయ్యారమంట రాజశేఖర్ అసలు నా అంత డాన్సర్ ఎవడూ లేడనే లెవెల్లో చేస్తాడు. వచ్చినవి 2-3 స్టెప్పులే అయినా చాలా పద్ధతిగా చేస్తాడు. నాగార్జున చాలా వరకు మాంటేజ్ సాంగ్స్ మెలోడీస్ తో లాగించేస్తాడు. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది. గుండెల్లో ఏ ఉందో కళ్ళల్లో తెలుస్తుంది. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. మాస్ లో లారెన్స్ ప్రయాసంతోనూ సహనంతోనూ కొంతవరకు బెటర్ పర్ఫార్మెన్స్ లాగాడు. బాలకృష్ణ ఆ జనరేషన్ లో చిరంజీవి తర్వాత అంత గొప్పగా డాన్స్ చేయగలరు. చెంగు పట్టాకే చంపగిల్లాకే మోజు వేటలో మజా మరిగా. కానీ కొన్ని సినిమాల్లో డాన్స్ మాస్టర్స్ ఆయనతో అతి స్టెప్స్ చేయించారు. ఏదైనా చేయమంటే వెనక ముందు ఆలోచించకుండా చేసేసే రకమైన